ప్లీజ్ తాతయ్య, అర్థం చేసుకోండి. ఈ ఒక్క కోరిక కాదనకండి. దయచేసి నా ఎగ్జామ్స్ అయ్యేంత వరకు పెళ్లి మాట తీసుకురావద్దు తాతయ్య. ప్లీజ్ తాతయ్య, ప్లీజ్. పెళ్లి విషయం మాటల్లోనే ఉంది కాబట్టి ఈలోగా మా సంబంధం కంటే మంచిది మీకేమైనా వస్తే మాకే అభ్యంతరం లేదు. వీడెవర్రా అలా పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు? వాడా అమ్మాయి చేతులు చావు దెబ్బలు తిని మాకు దొరికిపోయాడు. ఏం చేశాడేంటి? ఏముంది, డబ్బు సంపాదించడానికి అమ్మాయిని మోసం చేసి బ్లాక్మెయిల్ చేసేవాడు. ప్లాన్ బెడ్స్ కొట్టింది, ఆ అమ్మాయి విని చావు కొట్టింది. వదిలేయండి అన్న, ఫీల్ అవుతాడు. అబ్బో ఫీలింగ్! అమ్మాయి చేతిలో ఆడంగి వెదవల తన్నులు తిని ఎందుకురా నీకు ఈ ఫీలింగ్? అంత చేతగానవుడివి అలాంటి పనులు ఎందుకు చేయాలరా? ఏ చెత్త ఏరుకునే పనో, ఏ కప్పులు కడుక్కునే పనో చేయొచ్చు కదరా. అయినా చూసావా ఎంత బల్బ్ కనిపిస్తుందో? ఏంట్రా చూపు? పోరం పోక పనులు చేసే నీకే అంత పొగరేంట్రా? అన్నా వద్దన్నా, అతన్ని రెచ్చగొట్టొద్దు. కోపం వస్తే అతను మనిషి కాదు. చాలేరా, ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. ఏమంటావురా? ఆడవాళ్ళ చేతిలో దెబ్బలు తిన్నాడు, ఎడా చూస్తున్నాడు చూడు వాడి సూపు. చూడలేదు కదరా. వద్దనా, వదిలే అన్నా. భద్రాడి తలుచుకుంటే చావుని తలుచుకున్నట్టే. వదిలే అన్నా. అన్నా చచ్చిపోతాడు, వదలన్నా. వదిలే అన్నా. నీకే చెప్పేది వదలరా, నీకే చెప్పేది వదులు. ఏంట్రా వదిలేది? ఈడు నన్ను ఎగతాళి చేస్తాడా? ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ లో ఖైదీల లాకప్ చూశారు, కానీ ఫస్ట్ టైం ఈ పోలీస్ స్టేషన్ లో పోలీసు లాకప్ చూస్తారు. వదలన్నా, వదలన్నా. వదలరా అన్నా, వదలను అన్నా. చచ్చిపోతాడు, వదలన్నా. చంపేస్తాను, వదులు. వదలరా, వదలరా. వదలన్నా, వదలరా, వదలరా అన్నా. వదలన్నా, వదలు, వదలరా. నన్నే కొడతావురా నువ్వు? నీ ఎంత చూస్తాను రా. రేయ్ అన్నా, అన్నా. రండ్రా. అన్నా, అన్నా వద్దన్నా. అన్నా, అన్నా వద్దన్నా. అన్నా ఆగండి అన్నా. కొట్టండి అన్నా. ఆగండి అన్నా. అన్నా అన్నా ఆపండి. ఆపండి, వదిలేయండి అన్నా. అన్నా వదిలేయండి అన్నా. అన్నా వదిలేయండి అన్నా. అన్నా 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 వదిలేయండి అన్నా. అన్నా అన్నా వదిలేయండి అన్నా. అన్నా 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 వదిలేయండి అన్నా. అన్నా అన్నా ఇంకొకసారి ఏ పోలీసోడి మీదైనా చెయ్యి ఎత్తావో మీ శవాన్ని ఎత్తడానికి ఎవడో ఒకడు రెడీగా ఉంటాడు రా. జాగ్రత్త. ఎందుకన్నా వాళ్ళతో పెట్టుకున్నావు? వాళ్ళ ఒంటి మీద కాకి డ్రెస్ ఉందన్నా. ఏమైనా చేస్తారు. అనవసరంగా ఆవేశపడ్డావు. నేను వాళ్ళతో మాట్లాడి ఫోన్ తీసుకొని ఎవరికైనా ఫోన్ చేసి హెల్ప్ చేయమని అడుగుదాం అనుకున్నాను. కానీ
నువ్వు అంతా చెడగొట్టుకున్నావన్నా. వాడు వాగితే వాగాడు, నువ్వు కాముగా ఉంటే సరిపోయేది కదన్నా. ఛా, వాడికి అధికారం ఉంది, మనకు వాడితో అవసరం ఉంది. అదే ఆలోచించకుండా ఎంత పని చేసావన్నా. నన్ను ఇరిటేట్ చేశారా? ఏ విషయంలో అయితే నేను అవమానంగా ఫీల్ అవుతున్నానో ఆ విషయంలోనే వాళ్ళు నన్ను ఎగతాళి చేసి మాట్లాడారా? అది నేను తట్టుకోలేకపోయాను. కరెక్టే అన్నా. ఇప్పుడు ఏం జరిగింది? ఉతికి ఆరేసి టీ తాగడానికి వెళ్ళారు. మనం ఎలా బయటపడాలా అని నేను ఆలోచిస్తుంటే నువ్వేంటన్నా ఎప్పటికీ లోపలే ఉండేలా చేశావు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో అన్నా, మనం ఇక్కడి నుంచి బయటపడితేనే నువ్వు అనుకున్నది సాధించగలిగేది. నీ పగ ఆ అమ్మాయి మీదన్నా, అదొక్కడి నీ మైండ్లో ఉంచుకో. ఎవరేమన్నా రియాక్ట్ అవ్వకు ప్లీజ్. జై కృష్ణ, నీ వల్లనే నాకు ఇదంతా. నిన్ను వదల్లో వదల్లో. ఇంతకింత పగ తీర్చుకుంటాను. ఎందుకు రాయుడితో పెట్టుకున్నాను అని జీవితం అంతా కుమిలి కుమిలి ఏడుస్తావే. దీని పవర్ ఏంటో నీకు తెలీదే. ఆ రోజు నువ్వు దీన్ని బయటికి తీసుకొచ్చావు. మళ్ళీ ఈ రోజు నీ వల్లే ఇది బయటకు వచ్చింది. నా ఒంట్లోంచి కారుతున్న ప్రతి రక్తం పుట్టుకి ప్రతీకారంగా నీ కళ్ళల్లోంచి ఇంతకంటే ఎక్కువ రక్తం కారేటట్టు చేస్తాను. జై కృష్ణ. మా అమ్మా, అమ్మా త్వరగా టిఫిన్ పెట్టు, హాస్పిటల్కి వెళ్ళాలి. వావ్, దోశ, ఇడ్లీ, వడ అన్ని టేబుల్ మీదే ఉన్నాయి కదరా, వడ్డించుకోవచ్చుగా. ఎలా అమ్మా? నాకు నువ్వు వడ్డిస్తే కానీ ముద్ద దిగదే. రేపు పెళ్ళైతే ఏం చేస్తావు నాన్నా? నీ భార్య నన్ను వడ్డించనివ్వకపోతే నేనే దానికి 4 వడ్డిస్తాను. అప్పుడది ఆటో ఎక్కి వాళ్ళ అమ్మగారింటికి బయలుదేరుతుంది. వెళ్తే వెళ్ళని, నాకు మా అమ్మ ఉంది కదా. ఒరే, ఇలా అయితే నీకు పెళ్లి చేస్తే మాత్రం ఏం లాభం రా. కరెక్ట్ పాయింట్కి వచ్చావమ్మా. సో నో పెళ్ళి, నో రిస్క్. తిను. వావ్, సూపర్ అమ్మా. చట్నీ చేయాలంటే ఎవరైనా నీ తర్వాతే. సోప్ వేయడం ఆపేనన్నా. చట్నీ చేసింది నేను కాదు, కృష్ణ. ఏంటి కృష్ణ? ఐ కాంట్ బిలీవ్ దిస్. అమెరికాలో బర్గర్లు పిజ్జాలు తినే అమ్మాయి ఇంత టేస్టీగా చట్నీ చేయడమా? ఇంపాసిబుల్. నాట్ ఓన్లీ చట్నీ బాబు, ఈ రోజు వంట కూడా తనే చేస్తానంది. ఓ రియల్లీ? అమేజింగ్ కదా. అయితే మాట్లాడమంటావా? ఏంటి? పెళ్లి విషయం రా. అలా చూస్తావేంట్రా? అమ్మాయి బాగుంది, క్యారెక్టర్ నాకు నచ్చింది, పైగా వంటలో పర్ఫెక్ట్. ఇంకేం కావాలి చెప్పు? ఐ థింక్ షీఈ్ అ రైట్ జోడీ ఫర్ యూ. కదా? మాట్లాడనా? చూడు, నీ కాకలుగా ఉంటే టిఫిన్ తిను, నన్ను తినకు ప్లీజ్. అయినా అమ్మా, కృష్ణని ఇంటికి గెస్ట్గా తీసుకొచ్చాను. నువ్వు ఇవన్నీ తనకు చేసి పెట్టాలి గాని నువ్వే చేయించుకుంటే ఎలా? టూ మచ్ అమ్మా నువ్వు. తినక ముందే ప్లేట్ ఫిరాయించకరా. నా కొడుకా, నువ్వు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటాను అనేంత వరకు నేను ఇలాగే టార్చర్ చేస్తాను. నువ్వు ఫిక్స్ అయిపో. ఏంటి ఏదో హాట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నట్టున్నారు? రమ్మ రా. నువ్వు చేసిన చట్నీ బాగా నచ్చిందట,
కానీ నువ్వు చేయడం నచ్చలేదట. ఎందుకు? ఎందుకేంటి కృష్ణ, నువ్వు ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తావని తీసుకొచ్చాను, కానీ మా అమ్మ నీతోనే అన్ని పనులు చేయించేలా ఉంది. నువ్వు పొరపాటు పడుతున్నావు అర్జున్. ఆంటీ నాకే పని చెప్పలేదు. తను వద్దన్నా వినకుండా నేనే ఇవన్నీ చేశాను. ఎందుకు కృష్ణ నీకు ఇవన్నీ? హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా. అప్పుడు హాస్పిటల్కి ఇంటికి తేడా ఉంటుంది అర్జున్. అయినా ఆంటీకి సాయం చేయడంలో తప్పేముంది? పైగా ఏదో ఒక పని చేస్తూ ఉంటే నాకు కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. అంతేకాదు అర్జున్, సొంత ఇంట్లో ఉన్నట్టుంటుంది. అది అలా చెప్పమ్మ వాడికి. ఇది మాత్రం చెప్తా. చూడండి డాక్టర్ గారు, ఎప్పుడు ఏ మెడిసిన్ వేసుకోవాలో మాత్రమే చెప్పండి. ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎందుకు చేయాలో మాకు వదిలేయండి. మేము ఒక అండర్స్టాండింగ్ తో వెళ్ళిపోతూ ఉంటాం. దయచేసి మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. రైట్? అబ్బో, డాక్టర్ గా మీకెంత బాధ్యత ఉందో, మీ తల్లిగా కృష్ణకి గార్డియన్ గా నాకు అంతే బాధ్యత ఉంది. ఇంకా మీరు డ్యూటీకి దయచేయండి. ఓకే, మీరు అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత నేను మాత్రం ఏం చేస్తాను? మీ ఇష్టం. అమ్మా, నీకు అనవసరంగా సుమిత్ర అని పేరు పెట్టారు. శూర్పణఖ అని పెట్టి ఉండాల్సింది. రాక్షసివు కదా. సారీ ఆంటీ. ఒరేయ్, నువ్వేం తక్కువ కాదులే. నేను అరుస్తాను, నువ్వు అమాయకంగా నటిస్తావు. సాడిస్ట్ తెలుసా కృష్ణ వీడు? ఎన్నిసార్లు బ్రతిలాడినా పెళ్లి చేసుకోకుండా నన్ను ఏడిపిస్తూ ఉంటాడు. ఇంకా కరెక్ట్ అమ్మాయి తగిలుండదు ఆంటీ. లేకపోయింటే మిమ్మల్ని ఏడిపించడానికి ఇంకొకరు తయారై ఉండేవాళ్ళు. నువ్వు ఉన్నావు కదమ్మా. అమ్మా, అదేనమ్మా, అలాంటి పరిస్థితి వస్తే నాకు సపోర్ట్ చేయడానికి నువ్వు ఉన్నావు కదా. ఖచ్చితంగా మీకే సపోర్ట్ చేస్తాను ఆంటీ. కృష్ణ, ఇది అన్యాయం. పరిచయమైన 2వ రోజులోనే పార్టీ మార్చేసావా? నేనే కాదు అర్జున్, ఆంటీతో ఒక్కరోజు ఉంటే చాలు ఎవరైనా ఆంటీకి సపోర్ట్ చేస్తారు. అది నిజమేలే. మా అమ్మంటే మాటలు కాదు, మాయలు. ఎవరినైనా సరే ఇట్టే మాయం చేస్తుంది. చాలు చాలు, పొగడ్తలాపి పనులు చూసుకోండి. పొగడ్తలు కాదా ఆంటీ, వాస్తవం. నేను ఇక్కడికి వచ్చి 2 రోజులే అయినా నాలో చాలా మార్పు వచ్చింది. ఒంటరిదాన్నన్న ఫీలింగ్ నా నుంచి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయింది. నా వాళ్ల మధ్య ఉన్నానన్న ఫీలింగ్ కలుగుతుంది. చాలా సంతోషంగా ఉన్నానంటీ. హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు ఏమీ తోచేది కాదు. ఎప్పుడెప్పుడు నా కుటుంబంతో కలిసిపోతానా, ఎప్పుడు వాళ్లతో సంతోషంగా గడుపుతానా అన్నట్టు అదే ఆలోచనలతో బాధపడుతూ ఉండేదాన్ని. కానీ మీతో ఉన్న ఈ కాస్త సమయంలోనే నాకు ఆ బాధ తీరిపోయింది. నా ఫ్యామిలీని మిస్ అవుతున్నానన్న బెంగ తగ్గిపోయింది. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్స్ అర్జున్. థ్యాంక్స్ ఎందుకమ్మా, నిజానికి నా ఒంటరితనాన్ని నువ్వే పోగొట్టావు. వీడు హాస్పిటల్కి వెళ్ళొచ్చేంత వరకు నాకు బోర్గానే ఉండేది. ఇప్పుడు నువ్వు వచ్చి దాన్ని దూరం చేసావు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఆ క్రెడిట్ అర్జున్దే ఆంటీ. మనం ఇద్దరం కలిసి అర్జున్ కి థ్యాంక్స్ చెప్పాలి. అవును, వీడే కదా మన ఇద్దరిని కలిపింది. థ్యాంక్స్ రా. ఏంటి ఈరోజు మదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే లాగా థ్యాంకింగ్ డే అయితే కాదు కదా? ఇందాక నుంచి ఆ పదం తప్ప వేరేది ఏమీ వినిపించట్లేదు. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. కృష్ణ, బాయ్. బాయ్. నవ్వించడంలో మీ అబ్బాయి తర్వాతేనా ఆంటీ ఎవరైనా? అవునమ్మా, ఒక్క నవ్వించడంలోనే కాదు, అన్ని విషయాల్లోనూ వాడి తర్వాతే ఎవరైనా.
రూపా అరే రూపా ఏమైంది అరే స్లోగా అరే ఏమైంది రూపా రూపా జాగ్రత్త ఏంటి రూపా ఇంత సంతోషంగా ఉన్నావు? అవును సుందర్, నిజంగానే నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను రూపా. ఎందుకు సుందర్? ముందు నువ్వు చెప్పు. లేదు లేదు, ముందు నువ్వే చెప్పు. లేడీస్ ఫస్ట్. నువ్వు చెప్పే వరకు నేను చెప్పను. సరే చెప్తాను. ఆ అమర్ గాన్ని మళ్ళీ మా ఇంటికి రాకుండా చేశాను. ఎలా? వాడికి ఫారెన్ లో జాబ్ వచ్చిందని చెప్పి వెంటనే పెళ్లి ముహూర్తం పెట్టించాలని చూశాడు. మా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఓకే చెప్పేశారు. కానీ నేనే ధైర్యం తెచ్చుకొని నాకిప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మా తాతయ్యతో నాన్నతో చెప్పేశాను. మరి వాళ్ళు ఒప్పుకున్నారా? మొదట నాకు సర్ది చెప్పాలని చూశారు. కానీ చదువు పూర్తయ్యేంత వరకు పెళ్లి మాట ఎత్తకుండా నేను వాళ్ళని ఒప్పించేశాను. నాకు బాగా చదువుకోవాలనుంది, కానీ పెళ్లి ఆలోచన వల్ల చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అని చెప్పాను. అమర్ ఇంటికి రావడం వల్ల బాగా డిస్టర్బ్ అవుతున్నానని కూడా చెప్పాను. చదువు అయ్యేంత వరకు పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దని మా తాతయ్యని బ్రతిమాలాను. నా మాటకి విలువిచ్చి తాతయ్య అమర్ వాళ్ళ నాన్నకి నచ్చజెప్పారు. నా చదువు పూర్తయిన తర్వాతే పెళ్లి చేస్తామని చెప్పారు. అంతవరకు ఆగలేకపోతే వేరే సంబంధం కూడా చూసుకోమని చెప్పారు. తాతయ్య నన్ను అర్థం చేసుకొని నా కోరిక నెరవేర్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సుందర్. మొత్తానికి నా పెళ్లి విషయం ఇంకో 6 నెలల వరకు పోస్ట్ పోన్ చేయగలిగాను. నా వంతు ప్రయత్నం నేను చేశాను సుందర్. ఇక నీ వంతుగా ఈ 6 నెలల్లో నువ్వు ఒక మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడాలి. అప్పుడే మన ప్రేమని మనం గెలిపించుకోగలం. ప్రతిసారి చెప్తున్నానని అనుకోకు సుందర్. నేను చెప్పేది మనకోసమేని అర్థం చేసుకో. మన ప్రేమ విషయం ఇంట్లో చెప్పడం పెద్ద సమస్య కాదు. కావాలంటే ఇప్పుడే వెళ్ళి చెప్పగలను. కానీ నేను రిజెక్ట్ చేసే అవకాశం వాళ్ళకి ఉండకూడదు. అంటే నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉండాలి. అప్పుడే నీ గురించి నేను ధైర్యంగా మా వాళ్ళతో మాట్లాడగలను. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను రూపా. నువ్వేం కంగారు పడుకో. ఈ 6 నెలల్లోగా నేను ఏం చేయాలో అది చేసి నేను అనుకున్నది సాధిస్తాను. ఎప్పటికైనా నువ్వు నాదనివే. నా నుండి ఎవరు నేను దూరం చేయలేరు. మనసులో సగం భారం దిగిపోయింది సుందర్. ఆ అమర్గాడు ఇంటికి వచ్చినప్పుడల్లా టార్చర్ ఉండేది. ఇప్పుడు ఆ బాధ తప్పింది. అవును, నువ్వెందుకు హ్యాపీగా ఉన్నావు? ఆ అమర్గాని నువ్వు మీ ఇంటికి రాకుండా చేస్తే నేను మన ప్రేమ జోలికి రాకుండా చేశాను. ఏం చేసావు సుందర్? దెబ్బకు దెబ్బ తీశాను రూపా. చేతకాని వాళ్ళ దొంగ దెబ్బ తీయడం కాదు, ధైర్యం ఉంటే నాలా ముందుకొచ్చి కొట్టాలని చెప్పాను. నిన్ను నాకు దక్కనివ్వనని వాడు ఛాలెంజ్ చేశాడు. మీ తాతయ్య సపోర్ట్ కూడా తనకే ఉందని విర్రవీగిపోయాడు. కానీ నేను నువ్వు నా వైపే ఉన్నావని చెప్పాను. మనకి మన ప్రేమ సపోర్ట్ ఉందని చెప్పాను. వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా మన ఇద్దరిని విడదీయలేడని చెప్పొచ్చాను. అవును సుందర్, ఎప్పటికైనా మన ప్రేమే గెలుస్తుంది. కానీ నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు సుందర్. వాడిప్పుడు దెబ్బతిన్న పులి. ఎప్పుడు పంజా విసురుతాడో తెలీదు. కానీ నేను లేడి పిల్లని కాదు, వాడికి చెక్కడానికి. అబ్బో, మాటలు బానే నేర్చావే. అంతా నీ మహిమే తల్లి. నీతో చేరినప్పటి నుండే నాకు ఇలా మాట్లాడడం అలవాటైంది. అవును పాపం, అంతకు ముందు ఏమీ తెలియని అమాయకుడివి. నోట్లో వేలు పెడితే కొరకడం కూడా తెలీదు. అవును, కావాలంటే వేలు పెట్టి చూడు. అలాగా? ఏది?
అమ్మా ఇదిగోండి టాబ్లెట్స్ వేసుకోండి. ఏంటమ్మా అలా చూస్తున్నారు? ఏం లేదు కృష్ణ, ఊరికే. లేదు, మీ మనసులో ఏదో సందేహం ఉంది. అదేంటో అడగండి. అదేనమ్మా, నువ్వు అప్పుడప్పుడు టౌన్కి వెళ్తుంటావు కదూ, ఎందుకు?